ఫిబ్రవరి 28వ తారీఖున జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి పుణ్యాప్తుడు అయాతుల్లా అలీ ఖమేనీగా చెప్పుకుంటున్నారు. దీనికి ఇరాన్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, రెండూ కూడా స్పష్టమైనటువంటి వైఖరితోనే ఉన్నాయి. వీళ్ళు అమెరికా ఏమంటుందంటే అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు మస్తఫా ఖమేనీ కూడా చనిపోయే ప్రమాదంలోనే ఉన్నాడు. కాకపోతే ఆయన చనిపోయాడు, ఈయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విధంగా ట్రంప్ మిగతా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇరాన్లో ఒక రహస్యమైనటువంటి బంకర్లో మస్తఫాకి అయితే వైద్య సేవలు అందుతున్నాయి. ఒక కాలును తీసేశారు, ఇంకొక కాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న విధంగా అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. అలాగే ఎక్స్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది అబద్ధమని ఎక్కడ కూడా ఇరాన్ చెప్పడం లేదు. అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయి పుణ్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మస్తఫా అనే వ్యక్తి చాలా నరకం అనుభవిస్తున్నాడు. మొత్తం ఐఆర్జీసీనే ఆదేశాలన్నీ జారీ చేసుకుంటుంది. మస్తఫా ఖమేనీకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. సో ఆయన నుంచి అధికారికంగా ఏది కూడా బయటికి రావడం లేదు. సో మొత్తం ఐఆర్జీసీ చూసుకుంటుంది. ఐఆర్జీసీనే మస్తఫా ఖమేనీని సుప్రీంగా ఎంచుకుంది. వాస్తవానికి అవి అయాతుల్లా అలీ ఖమేనీ రాసినటువంటి వీలునామాలో ఎట్టి పరిస్థితుల్లోనూ నా వారసులు సుప్రీంగా ఉండొద్దు, వాళ్ళు ఉంటే ఇక నాశనం అయిపోతారు, పూర్తిగా వాళ్ళని చంపేస్తుంది అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు అన్న విధంగా ఆయన తన వారసత్వాన్ని కోరుకోలేదు. కానీ ఐఆర్జీసీ మాత్రం దీన్ని పక్కన పడేసి మస్తఫాని సుప్రీంగానే నియమించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఎక్కువ రోజులు బ్రతకడు. బహుశా బ్రతికినా కూడా ఇక జీవశవంలాగే బ్రతికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 4-5 మాత్రమే కాదు, దగ్గర 40 మంది చనిపోయినట్లుగా అయితే ఆ నివేదికలో ఉంది. అంటే సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ, ఆయన కోడలు అంటే మస్తఫా భార్య, మనవడు అంటే మస్తఫా కొడుకు, మేనకోడలు అంటే ఖమేనీ యొక్క అంటే సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కూతురు వీళ్ళందరితో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. అక్కడే మస్తఫా కూడా చనిపోవలసింది, కాకపోతే త్రుట్లో తప్పించుకొని బయటపడ్డాడు, ఎగిరిపడ్డాడు. ఆయన కాలికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అవి ఎంత గాయాలయ్యాయి అంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. బహుశా ఆయన కాలుని తీసేయొచ్చు అన్న విధంగా కూడా ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి ఒక న్యూస్ పత్రిక రాసింది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయాతుల్లా అలీ ఖమేనీ అయితే బెడ్డకే పరిమితం అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో కనుక మస్తఫా పరిస్థితి ఇలా ఉందని చెబితే అది ఇరాన్కే నష్టం. అందుకే ఇప్పుడు అమెరికా మస్తఫా ఎక్కడ ఉన్నాడో చెప్పండి, $93 కోట్ల ఇస్తామంటుంది, అంటే $10 మిలియన్.